హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎర్లీ మార్నింగే కుళాయి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. అవి ఇలా డ్రమ్ముల్లోకి పట్టుకుని ఉంచుకుంటాము. మాకు కొట్టుకునే పైప్ లేదు. కుళాయి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వస్తుంది. ఈరోజు మార్నింగే వచ్చేసింది. అందుకే ఇలా డ్రమ్ముల్లోకి పట్టేసుకుంటే మాకు 2 రోజుల వరకు కూడా సరిపోతాయి. బకెట్లోకి ఇవన్నీ కూడా నింపేసి బిందెల్లోకి కూడా వాటర్ అయితే పట్టేసుకున్నాము. ఆ తర్వాత రూమ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఈరోజు శుక్రవారము, అందుకు బయటంతా కూడా కడిగి ముగ్గు వేసుకొని బయట హాల్లో కూడా తడిబట్ట పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, బయట కడిగేసి ఇలా సింపుల్గా అయితే ముగ్గు పెట్టేశాను. హాల్కి కూడా నీట్గా తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. మొన్ననే పెట్టాను, అయినా హాలు నడుస్తూ ఉంటాం కదా, టైల్స్ వల్ల చిరాకుగా అయిపోతున్నాయి. అందుకు చూడడానికి అంత బాగాలేదని తడిబట్ట అయితే పెట్టేసుకున్నాను. నైటే దోశపిండి, ఇడ్లీ పిండి కూడా గ్రైండ్ చేశాను. ఇడ్లీ పిండి అయితే ఆడిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దోశపిండి ముందు రోజు ఆడుకుంటే ఆ మరుసటి రోజు మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెడతాను. అలా పెడితేనే దోశలు టేస్ట్గా ఉంటాయి. వెంటనే రుబ్బేసి పెట్టేసినా అంత బాగోవు. అందుకని ఇప్పుడు తీసేసి రోజైతే దోశలు వేయను, ఇడ్లీ వేస్తాను. ఇంకా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నైట్ కడిగిన గిన్నెలు అవి ఉంటే అవి ఎక్కడక్కడ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. నైట్ గిన్నెలు కూడా ఎక్కువైపోయాయి. మార్నింగ్ క్లీన్ చేయలేదు, అందుకు నైట్ ఎక్కువైపోయాయి. నైటే పాలు కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు ఇలా చిక్కగా తొరక అయితే పడుతుంది. దాన్ని ఇలా బాక్స్లోకి స్టోర్ చేసి నెయ్యి అయితే కాచుకుంటాను. నిండిపో వస్తుంది, మళ్ళీ వెన్న తీసేసి నెయ్యి కాచేయాలి. అలానే ఒక పక్క సోర్జా కూడా కాచేసి మా వారికేమో కాఫీ అయితే కలిపేసి ఇచ్చేస్తున్నాను. ఈ సమ్మర్లో రెగ్యులర్గా సోర్జా అయితే కంపల్సరీగా తాగుతున్నాము. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బాడీ హీట్ చేయకుండా ఉండడం కోసం మనమే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అందుకు ఒక గ్లాస్ సోర్జా అయితే తాగుతాము. అలానే ఇడ్లీ వేయడం కోసం కొంచెం పిండి తీసేసి ఉప్పు కలుపుతాను. అంత పిండిలో ఉప్పు కలిపేసుకుంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది. వేసవికాలం ముందే పుల్లగా అయిపోతుంది పిండి, అందుకే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. అందుకే ఎప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుంటే మంచిది. ఇంకా ఇడ్లీ పెట్టేసి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అలానే పల్లీలు, పుట్నాల పప్పు వేసి కొంచెం చట్నీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ పెట్టేసి మా వారికి అయితే ఇచ్చేసాను. అలానే మా తోటికోళ్ళ గారు అబ్బాయి వస్తే తనకు కూడా టిఫిన్ అయితే పెట్టాను, తింటున్నాడు. ఇంకా కిందకి వెళ్ళి మా హస్బెండ్ పువ్వులు కోసుకొచ్చారు. నేను మల్లెపూలు అయితే కోస్తున్నాను. మల్లెపూలు ఎక్కువగా పూయట్లేదు, కానీ ఒక 10-15 అయితే రోజు ఉంటున్నాయి. ఇంకా తలలో పెట్టుకోకుండా రోజు దేవుడి కోసమే ఉంచేస్తున్నాను. మార్నింగే ఇడిస్తే పువ్వులు పెద్దగా ఇడుస్తాయి. ఇలా దేవుడి దగ్గర సింపుల్గా అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయింది. బత్తాయిలు ఉంటే అవే ప్రసాదంగా పెట్టాను. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేసేసి అప్పుడు త్వరగా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చారు పెట్టేశాను. బెండకాయ ఫ్రై పెడదామని అయితే అనుకుంటున్నాను. అవి తీరా బెండకాయలు చూస్తే మొన్ననే తెచ్చిన మొత్తం పాడైపోయాయి. ఇంకా ఇవే మిగిలినవి. ఒక్కరికే సరిపోతుంది ఈ కర్రీ అని చెప్పి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని వాటితో ఫ్రైలా కాకుండా కొంచెం ఇగురులాగా అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ టైం చేశాను ఈ కర్రీ, ఎలా ఉంటుందో చూడాలి. అలానే కొంచెం పాలు వేసి బీరకాయ కర్రీ కుక్ చేశాను. రైస్ కూడా కడిగేసి రెడీగా పెట్టాను. సాయంత్రం తాగడానికి కొన్ని పుచ్చకాయ ముక్కలు, అలానే కీరా దోసకాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క, పంచదార వేసి జ్యూస్ లాగా అయితే చేశాను. ఇందులోకి కొన్ని సబ్జా గింజలు కూడా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుతుందని అది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తున్నాను. కర్రీ బాగుంది. ఈవినింగ్ టైంలో మా వారైతే టీ తాగుతారు. ఆయనకి ముందు మధ్యాహ్నం రాగానే ఒక గ్లాస్ జ్యూస్ అయితే ఇచ్చేసాను. నేను ఇప్పుడు తాగేసి ఇంకా మధ్యాహ్నం ఎండకి బట్టలు ఇవన్నీ ఏం ఉతకలేదు.
అందుకు ఇప్పుడు సాయంత్రం అయితే ఉతకాలి. బట్టలు ఉతికేసి గిన్నెలు తోమేస్తే పని అయిపోతుంది. పని అది అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారి ఇంటికైతే వెళ్ళాను. అక్కడ మా వారు వచ్చే వరకు సీరియల్స్ చూసి మా వారు వచ్చిన తర్వాత ఇంటికి వస్తాను. ఈ సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. అందుకు రోజు ఈ టైంకి మిస్ అవ్వకుండా ఈ సీరియల్ అయితే చూస్తాము. మేము మా అత్తయ్య గారు ఏమవుతుందో అంటూ టెన్షన్ పడుతూ. ఇంకా మా వారు వచ్చేసరికి ఇంటికి వచ్చేసి ఈరోజు టిఫిన్కి అరటికాయ బజ్జీలు వేయమన్నారు. అందుకు అరటికాయలు కోసేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం బియ్యపు పిండి, కొంచెం వాము ఇవన్నీ వేసేసి బజ్జీలకి వేసే బ్యాటర్ లాగా కలిపేసుకుంటాను. కొంచెం తిని సోడా వేసుకుంటే మంచిగా పొంగుతాయి. అరటికాయ బజ్జీలనే కాదు, బంగాళదుంప బజ్జీ అని ఏ బజ్జీలైనా ఉత్తి శనగపిండే కాకుండా కొంచెం బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కాగిపోయిన తర్వాత ఇలా బజ్జీలా వేసేసాను. బజ్జీలు వేయడంలో అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, వచ్చినట్టుగా అయితే వేసేసాను. టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా మార్నింగ్ పల్లీ చట్నీ ఉంటే అది కొద్దిగా వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి పాలైతే కాచేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. మజ్జిగ అయితే కలుపుతున్నాను. టిఫిన్ చేసేసిన తర్వాత పాలు కానీ ఇలా మజ్జిగ కానీ తాగే అలవాటు ఉంది. అందుకు పాలు కన్నా మజ్జిగ అయితే చలవ చేస్తుందని పలుచగా మజ్జిగ అయితే కలిపి ఒక గ్లాస్ అయితే ఇచ్చేసాను. ఇంకా గిన్నెలు అవి తోమేసి ఇలా దోమతెర కట్టేసుకొని ఇంకా బయట అయితే పడుకుంటున్నాం. ఇలా బయట పడుకుంటే చల్లగా ఉంటుంది. లోపలైతే చాలా వేడిగా ఉంటుంది. ఇంకా బయటే పడుకుంటున్నాము. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.